హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ రోజు మీ ముందుకి మరో మంచి జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసానమాట. ఎవరైతే మనకి 2025లో గేట్ రాసి మంచి స్కోర్తో వెయిట్ చేస్తూ ఉంటున్నారో నోటిఫికేషన్ కోసం వాళ్ళకైతే నోటిఫికేషన్ అయితే రానే వచ్చేసిందండి. ఎన్టీపీసీ ఈఈటీ రిక్రూట్మెంట్ 2026లో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ 2026 మనకి 52 వేకెన్సీస్ అయితే ఓవరాల్గా రిలీజ్ అవ్వడం జరిగిందండి ఫర్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్ అండ్ అలాగే సివిల్ కన్స్ట్రక్షన్ పోస్ట్ కి సంబంధించి. ఓకే, అండ్ ఎన్టీపీసీ అసలు ఫుల్ ఫామ్ ఏంటి, ఎన్టీపీసీ అంటే ఏంటి అని చూసుకున్నట్లయితే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండి. ఓకేనా, చూసుకున్నట్లయితే అసలు మనకి ఈ ఎన్టీపీసీ ఈఈటీలో మనకి అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి చూసుకున్నట్లయితే గనక ఎన్టీపీసీ ఈఈటీ 2025 ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే 25 వేకెన్సీలు ఉన్నాయండి. అండ్ సివిల్ అండ్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే 27 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మరి ఈ ఎన్టీపీసీకి అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముండాలి అంటే కనుక మనకి మైనింగ్ అండ్ సివిల్ పోస్టులకి సంబంధించి బీఈ లేదా బీటెక్ ఇన్ మైనింగ్ అయితే ఉండాలి క్వాలిఫికేషన్. అండ్ అలాగే సివిల్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ విత్ ఏ వ్యాలిడ్ గేట్ 2025 స్కోర్ అయితే మ్యాండేటరీగా ఉండాలన్నమాట. ఓకేనా, అండ్ అలాగే మనకి 5th పాయింట్ వచ్చేసి ఎన్టీపీసీ ఈఈటీలో మనకి అసలు ఇచ్చినటువంటి పోస్టులకి అసలు శాలరీ మనకి పే స్కేల్ ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే E1 గ్రేడ్ వాళ్ళకైతే 40K అనమాట. 40,000 నుంచి మనకి 1,40,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అండ్ అలాగే మనకి ఎన్టీపీసీ ఈఈటీ అప్లికేషన్ అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మేము ఎప్పుడు అప్లై చేసుకోవాలి, అండ్ అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు అని చూసుకున్నట్లయితే కనుక మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసండి 15/5/2026 అనమాట. మనకి ఈ మంత్ మే మంత్ 15 అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది, వెబ్సైట్లో అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ మీరు అప్లై చేసినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసి 29th అనమాట. ఈ మంత్ 29th అండి. ఓకేనా, ఒకసారి అది గమనించుకోండి. ఇంకా అప్లై చేసుకోలేని వాళ్ళు ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇది అసలు మనం ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. ఎవరైతే ఎన్టీపీసీ మనకి 2025లో గేట్ స్కోర్ మంచిగా సాధించుంటారో సో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా అప్లై చేసుకోండి. ఇదేం లేదంటే మనం ఆన్లైన్లో ఆన్లైన్ ద్వారా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు ఆల్రెడీ మీరు గేట్ 2025లో ఎగ్జామ్ రాసినప్పుడు మీ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి కదండి. సో అవి మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆ డీటెయిల్స్ ప్రకారం మీరు లాగిన్ అయ్యి సో మీరైతే ఆ యొక్క వెబ్సైట్లో అయితే ఆ యొక్క పోర్టల్లో అయితే మీరు ఆన్లైన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ ఇంకా ఒక డౌట్ చాలా మందికి ఉంటుంది అనమాట, గేట్ 2025లో స్కోర్ అనేది మ్యాండేటరీగా ఉండాలి, స్కోర్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలా అంటే అవునండి, స్కోర్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి వ్యాలిడ్ అనమాట. ఓకేనా, వ్యాలిడ్ గేట్ 2025 స్కోర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క మంచి అవకాశం అనమాట ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పొజిషన్స్కి. ఓకేనా, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఈరోజు జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, అందులో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మీతో షేర్ చేశాను ఈ యొక్క రిక్రూట్మెంట్ గురించి. ఎన్టీపీసీ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకి అండ్ అలాగే సివిల్ కన్స్ట్రక్షన్ పోస్టులకి సంబంధించి ఇన్డెప్త్గా మాకు ఈ యొక్క జాబ్ పోస్టులకి సంబంధించి సపరేట్గా మాకు ఇంకో వీడియో చేయండి అంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో ఫుల్ క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మరో మంచి జాబ్ నోటిఫికేషన్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.